గైస్ మనం వచ్చేసి పిఠాపురం మెయిన్ రోడ్డు మీద ఒక చిన్న షాప్ అయితే ఉన్నది. ఇది బజ్జీల షాప్ అనమాట. నాకు తెలిసి నాకు తెలిసి ఈ మధ్యన అసలు ఎవరు వెళ్తలేదు అనమాట ఇటువంటి షాపుల్లోకి. కానీ మనం ఎంత పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో ఫుడ్ తిన్నా, 5 స్టార్ హోటల్లో మన స్నాక్స్ తిన్నా సరే ఎక్కడా రాలని టేస్ట్ మాత్రం ఈ బజ్జీ హోటల్ దగ్గర అయితే వస్తుంది. ఒకసారి మనం అయితే చూద్దాము ఇక్కడైతే ఏమేమి దొరుకుతాయంటే మనం ముందుగానే మిరపకాయ బజ్జీలు ఉన్నాయి, అలాగే అట్టికాయ బజ్జీలు ఉన్నాయి, అలాగే మనకి మిక్చరీ కూడా ఇక్కడైతే తయారు చేస్తున్నారు అనమాట. ఒకసారి అలాగే బాబాయ్ టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ, టమాటా బజ్జీ, వంకాయ బజ్జీ కూడా ఉన్నదంట. ఎంత బాబు ఇది 4 బజ్జీలు ఎంత ఉంటాయి? 30 రూపాయలా? 4 బజ్జీలు కలిపి 30 రూపాయలు. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నావు? ఉల్లిపాయ కోస్తున్నావా? ఉల్లిపాయ కోస్తున్నాడు అంటే బాబాయ్ కూడా మరి పంచాయతీ వేసాడు. ఇందులో ఏమేమి ఉంటాయి ఇక్కడ మనం అయితే చూడొచ్చు. బజ్జీలు అయితే ఉన్నాయి, మనం ఇక్కడైతే చూడొచ్చు. బజ్జీలు అయితే ఉన్నాయి. ఎంతైనా సరే నేచురల్ ఫుడ్ అన్నది నేచురల్ ఫుడ్. మనకి ఇంత తోపుడు బండిలో తిన్న టేస్ట్ మాత్రం మనం ఏ 5 స్టార్ హోటల్ కూడా రాదన్నది నా ఆలోచన. ఎందుకంటే ఇలా తయారు చేసే విధానం అయితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. అలాగే పల్లెటూరులోకి మాత్రం ఇది ఒక పండుగ అనుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు సిటీలకు వెళ్ళిపోయి ఈ ఫుడ్ అయితే చాలా మంది అయితే మర్చిపోతున్నారు. కానీ మరి మీకు మరోసారి అయితే గుర్తు చేయడానికి అయితే తీసుకొచ్చా. బాబాయ్ మా కోసం ఒక మిక్చర్ తయారు చేయవా? చూస్తున్నారు కదా, కారం వేసారు, మసాలా వేసారు, వీళ్ళకి సంబంధించి కొన్ని రెసిపీస్ వేసారు. అందులో నిమ్మకాయ కూడా పిండుతున్నాడు, అలాగే అల్లం కూడా చిన్నది. అంటే ఇది మనకి చాలా మంచిది అనమాట. అంటే మనం బయట ఆయిల్ ఫుడ్ బాగా తినేసి అంటే అక్కడ కొన్ని దగ్గర నిలవి అనమాట. అట్లా మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టావి మళ్ళీ మనకి తర్వాత అందించి. అలాగే కొంచెం కొత్తిమీర వేసాడు. అదేంటి అరటికాయ బజ్జీనా? అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ అంట. మొత్తం అన్ని కలిపేసి దీన్ని ఏమంటారు బాబు? ఇది ఏమిచ్చారు? ఏదో చూడండి, పెడత కందిపప్పు అంట. ఇదెంత టేస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ మినిమం 20 కాడ నుంచి అంట. 20 రూపాయలకి మనకు ఒక మిక్చర్ అయితే అందిస్తున్నారు. సరే మనం అయితే చూద్దాం. పైన కొన్ని ఉల్లిపాయలు వేసాడు, ఒక స్పూన్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, మరి నాకైతే అందించాడు ఒకసారి. అబ్బా ఇది చూస్తుంటేనే నాకు మామూలుగా లేదు, తినాలని అనిపిస్తుంది. మనం ఇక్కడైతే క్లారిటీగా అయితే చూసుకోవచ్చు. ఎందుకైనా సరే పల్లెటూరులో ఉన్న తోపుడు బండి మీద తిన్న టిఫిన్ కానీ స్నాక్స్ కానీ వచ్చే టేస్ట్ మనం ఏ 5 స్టార్ హోటల్లో కూడా రాదన్నది నా ఆలోచన అనమాట. ఇవాళ వచ్చిందంటే నేను అసలు నమ్మను, ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూసారు కదా, మరి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే తింటున్నా. అదిరిపోయింది అనమాట. అంటే మనం ఏ రెస్టారెంట్లో తిన్నా సరే ఈ టేస్ట్ రాదనమాట, అంత బాగున్నది. మనం చూసుకోండి ఈ టేస్ట్ అయితే. ఇది కేవలం 20 రూపీస్కి అయితే మనకి ఇంత అయితే ఇచ్చాడు. నాకు తెలిసి స్నాక్స్ టైంలో ఇది ఒకటి తింటే ఫుల్ అయిపోద్ది అనమాట. ఒక పర్సన్ ఒకటి అయితే ఫుల్ అయిపోతుంది. మరి మీరు కూడా మీ ఊర్లో ఎప్పుడైనా సరే ఇటువంటి ఫుడ్ తింటే మాత్రం కింద కామెంట్ చేయండి.